Hello champions, welcome back to our channel. Nenu Anil Nayak. So in today's video, before we get into alphanumeric series, continue చేసే ముందు I want you to learn alphabets forward ranks, backward ranks, I mean reverse ranks and opposite letters. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మన స్పీడ్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతాయి. అచ్చా, మనం ఇప్పుడు ఆల్ఫాన్యూమరిక్ సిరీస్ నేర్చుకుంటున్నాం. దీంట్లో మనకి అది ఎట్లా రిలేట్ అవుతుంది అంటే, వెన్ ఇన్ ద క్వశ్చన్ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ సేయింగ్ దాట్ కాన్సోనెంట్స్ని ప్రీవియస్ లెటర్ చేయాలి, లేకపోతే ఓవెల్స్ని నెక్స్ట్ లెటర్ చేయాలి, అట్లా అన్నప్పుడు ప్రతిసారి విల్ క్యాల్కులేట్ లైక్ అచ్చా హెచ్కి నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది ఏబిసిడిఎఫ్జి హెచ్ఐ, ఎంకి నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది ఎంఎన్ఓ పీక్యూ, అచ్చా క్యూకి ముందు లెటర్ ఏమొస్తుంది క్యూ హెచ్జేకెల్ ఎంఎన్ఓ పీక్యూ. సో ఇట్లా ప్రతి ఒక్కదానికి చదివి యూనో కంటిన్యూగా మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసి టైం వేస్ట్ చేయకుండా, ఇఫ్ యూ నో ద ర్యాంక్ ఇఫ్ యూ నో ద ర్యాంక్ లెట్స్ సే నాకు పీకి ముందోడు ఎవడో తెలవాలనుకో, లెట్స్ సే నాకు పీ ర్యాంక్ 16 అని తెలుసు, అప్పుడు దాని ముందు 15th ర్యాంక్ ఇస్ ఫ్రమ్ ద వర్డ్ ఎజోటి, రైట్? సో అట్లా క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో దీనికోసం విల్ లెర్న్ ఆల్ఫాబెట్స్ ర్యాంక్స్ ఫస్ట్. ఇన్ దిస్ వీడియో విల్ లెర్న్ ఆల్ఫాబెట్స్ ఫార్వర్డ్ ర్యాంక్స్, అండ్ ఇన్ కమింగ్ వీడియో విల్ లెర్న్ అపోజిట్ లెటర్స్, అండ్ ఆ తర్వాత విల్ లెర్న్ రివర్స్ ర్యాంక్స్. రివర్స్ ర్యాంక్ గుర్తుపెట్టుకోనక్కర్లేదు, ఓన్లీ ఆల్ఫాబెట్ ర్యాంక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత మిగిలినన్ని ఆటోమేటిక్గా గుర్తుంటాయి. Even opposite letters also are related with forward ranks. So focus more on forward ranks బాగా ఫోకస్ చేసి అర్థం చేసుకొని ట్రై చేయండి, సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. అండ్ చెప్తున్నప్పుడు అప్పటిదప్పుడే గుర్తుండిపోవాలి. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ రివైజ్ చేసి చదువుతా, లేకపోతే తర్వాత చేసుకుంటా, అవన్నీ వద్దు, రైట్? సో విల్ లెర్న్ ఇన్ వన్ గో, ఒకటేసారి మొత్తం నేర్చేసుకుందాం, రైట్? సో వీ హ్యావ్ ఆల్ఫాబెట్స్, ఐ విల్ జస్ట్ రైట్ దెమ్ డౌన్. F I L done. I'm done with 26 alphabets now. సో నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇప్పుడు సి టు బీ ఫ్రాంక్ చెప్పుకోవాలంటే, మనం ఇక్కడ ఆల్ఫాబెట్ ర్యాంక్స్ ఏం చేస్తున్నాం, బట్టి కొడుతున్నాం. సో ఆ బట్టి కొట్టడం కూడా ఎట్లా బట్టి కొట్టాలి, మళ్ళీ మర్చిపోవద్దు కదా మనం, రైట్? మర్చిపోవద్దు. బట్టి కొట్టడంలో కూడా మంచి విధానంలో బట్టి కొడదాం. సో దీన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలంటే ర్యాండమ్గా నేర్చుకుందాం, రైట్? ఆర్డర్లో కాకుండా ర్యాండమ్గా నేర్చుకుందాం. సో దీంట్లో మీకు స్టార్టింగ్ నుంచి ఈజీగా గుర్తుండే వర్డ్స్ ఏంటివి, స్టార్టింగ్ నుంచి గుర్తున్న ఎలిమెంట్స్ ఏంటివి? ఏబిసిడిఈఎఫ్ అయితే గుర్తుంటే, చిన్నప్పటి నుంచి ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాం కాబట్టి ఏబిసిడిఈఎఫ్ అయితే ఈజీగా గుర్తుంటాయి. తర్వాత XYZ లాస్ట్లో కూడా ఈజీగా గుర్తుంటాయి. సో ఏజ్ ర్యాంక్ ఇస్ 1, బీజ్ ర్యాంక్ ఇస్ 2, C's rank is 3, D is 4, E is 5, F is 6, X is 24, Y is 25, Z is 26, రైట్? సో దీంట్లో నేర్చుకోవడానికి ఏం లేదు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నవే. A is 1, B is 2, C is 3, D is 4, E is 5, F is 6, ABCDEF 1 2 3 4 5 6, నెక్స్ట్ XYZ 24 25 26, రైట్? సో ఇక్కడ వరకు అయిపోతే నౌ ద యాక్చువల్ థింగ్ స్టార్ట్స్, రైట్? ఎట్లా? సో నెక్స్ట్ ద ఇంపార్టెంట్ పాయింట్, ఎక్కడ నుంచి నేర్చుకున్నా ఏం నేర్చుకున్నా ద కామన్ థింగ్ విచ్ యూ గెట్ ఈస్ ఇజోటి, EJOTY. యుల్ ఆల్వేస్ టెన్ టు సే దిస్. ఇది కంపల్సరీ కనిపిస్తూనే ఉంటుంది ఎక్కడైనా, ఎవరు చెప్పినా కూడా. ఎందుకు? ఈ వర్డ్స్, ఈ లెటర్స్ EJOTY ఏవైతే ఉన్నాయో, దీస్ రిఫర్ టు మల్టిపుల్స్ ఆఫ్ 5. ఎట్లా? E refers to 5, J refers to 10, O refers to 15, T refers to 20, and Y refers to 25. సో ఇవన్నీ ఏంటివి? 5 multiples. So from now remember the word ijoti. E is 5, J is 10, O is 15, T is 20, Y is 25. So from the word ijoti we remember this, right? 25. సో ఇవి రాసుకుంటా. E ఆల్రెడీ అయిపోయింది. సో J10, O15, T20, 20, T is 20, Y is 25, ఆల్రెడీ డన్. సో ఇప్పుడు నెక్స్ట్ టైం నాకు ఎవరన్నా సడన్గా ఓ ర్యాంక్ అడిగినాడు అనుకో, నాకు ఓ ర్యాంక్ గుర్తుకు రాదు సడన్గా, కానీ ఇజోటి అనే వర్డ్ గుర్తుకొస్తుంది. అండ్ ఇజోటి అనే వర్డ్ నుంచి అచ్చా EJO 3 థర్డ్ ఎలిమెంట్ వస్తుంది. సో 3 5 15. సో ఓస్ ర్యాంక్ విల్ బి 15. లెట్స్ ఎవరన్నా టీ ర్యాంక్ అడిగినాను అనుకో, టీ నాకు తెలియదు, కాకపోతే ఈజోటీలో 4th వస్తుంది. 4 ఒక్కొక్కటి 5 మల్టిపుల్, సో 4 5 20. సో ద ర్యాంక్ ఆఫ్ టీ విల్ బి 20. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ లెర్న్
ijoti. Done. Next, which is the first letter that looks like 3? 3 లాగా కనిపించే ఫస్ట్ లెటర్ ఏది? ఫస్ట్ ఎలిమెంట్, 3 లాగా కనిపించే ఫస్ట్ ఎలిమెంట్. కెన్ ఐ సే ఎం కనిపిస్తుంది. ఎంని కొంచెం ఇట్లా తిప్పి రాసేస్తే ఏమైపోతుంది? ఇట్ విల్ బి యువర్ 3 అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ లెటర్ దట్ లుక్స్ లైక్ 3. 3 లాగా కనిపించే ఫస్ట్ లెటర్. సో దీని ర్యాంక్ ఎంత అయిపోతుంది? 13. ఎం విల్ బి 13. 3 లాగా కనిపించే ఫస్ట్ లెటర్ ఈస్ ఎం. సో దాన్ని కొంచెం క్లాక్ వైజ్ తిప్పేస్తే 3 అయిపోతుంది. సో ద ర్యాంక్ ఆఫ్ ఎం విల్ బి 13. అచ్చా, ఫస్ట్ లెటర్ అనగానే మంచిగా గుర్తుపట్టేసినారు, మంచిగా చెప్పేసినారు. ఆల్ గుడ్, సూపర్ గుడ్. నౌ వాట్ అబౌట్ ద సెకండ్ లెటర్ దట్ లుక్స్ లైక్ 3? సెకండ్ లెటర్ ఏది కనిపిస్తుంది 3 లాగా? సో డబ్ల్యూ కనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే, డబ్ల్యూ. ఇది కూడా 3 లెక్క కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? యాంటీ క్లాక్ వైజ్లో తిప్పేసి 3 రాసిన. ఈ 3ని ఇట్లా యాంటీ క్లాక్ వైజ్లో తిప్పేసి 3 రాసిన. అండ్ దిస్ ఈస్ సెకండ్ లెటర్ దట్ లుక్స్ లైక్ 3. సో 23 విల్ బీ ద ర్యాంక్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూ ర్యాంక్ ఎంత అయిపోతుంది? 23. డన్, గ్రేట్. ఇక్కడ వరకు ఈజీగా వచ్చేసినాయి. 4 లెటర్స్ ఎక్స్ట్రా నేర్చుకున్నాం. ABCDEF అది ముందు నుంచి అయిపోయింది. XYZ 24, 25, 26 అయిపోయింది. ఇజోటీ నుంచి E is 5, J is 10, O is 15, T is 20, Y is 25 అయిపోయింది. నెక్స్ట్ వీ హ్యావ్ లెర్న్ ఫస్ట్ లెటర్ దట్ లుక్స్ లైక్ 3, M, రైట్? M 13. సెకండ్ లెటర్ దట్ లుక్స్ లైక్ 3 ఈస్ W 23. డన్, ఇక్కడ వరకు అయిపోయినాయి. నెక్స్ట్ ఏది? నెక్స్ట్ లెట్స్ సే వీ హ్యావ్ అ లెటర్ G. లెట్స్ సే వీ హ్యావ్ లెటర్ G. అచ్చా, G ర్యాంక్ ఎంత అన్నా? G ర్యాంక్ తెలియదు, కానీ G7 కంట్రీస్ కొంచెం తోప్ కంట్రీస్ అని చెప్పేసి G7 కంట్రీస్ ఒక గ్రూప్ ఉంది, అది తెలుసు నాకు, రైట్? సో ర్యాంక్ ఎంత అయిపోతుంది Gకి? ఇట్ విల్ బి 7. G7 కంట్రీస్ ఉన్నాయి కదా, సో ఆ G7 కంట్రీస్ నుంచి దట్ వీఆర్ లెర్నింగ్ ర్యాంక్ ఆఫ్ G ఈజ్ 7. ర్యాంక్ ఆఫ్ G విల్ బి 7. లేదు మాకు ఇట్లా గుర్తుండట్లేదంటే ఏం చేస్తారు? ఇగో ఈ Gని ఇట్లా రాయండి. Gని ఇట్లా రాస్తుంటే ఏం చేస్తున్నారు? హియర్ యు ఆర్ రైటింగ్ 7. ఇక్కడ ఏం చేస్తున్నావు? Gలో 7 రాస్తున్నావు. సో అట్లా కూడా ర్యాంక్ ఆఫ్ G విల్ బి 7. డన్, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్, అచ్చా, విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్? ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఏది? అచ్చా, చెన్నై సూపర్ కింగ్స్. అలా ఫర్ ఏ రీజన్. ఓ, వీఆర్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, హైదరాబాద్ సన్ రైజర్స్, రైట్? సో ఇవన్నీ కాదు, ఈ టీమ్స్ మీకు ఏం హెల్ప్ చేసినాయో ఏందో తెలియదు, బట్ ఇక్కడ మనకి కింగ్స్ 11 పంజాబ్ అనే టీం మాత్రం మన ఫేవరెట్ అయిపోవాలి. ఎందుకంటే దాంతో మనకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఇక్కడ ప్రతి దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో ఇక్కడ కింగ్స్ 11 పంజాబ్ నుంచి మనకు ఒకటి హెల్ప్ అవుతుంది. దాట్ కింగ్స్ 11 పంజాబ్ నుంచి కే ర్యాంక్ ఎంత వచ్చేస్తుంది? 11. కే ర్యాంక్ ఎంత వచ్చేస్తుంది? 11. ఫ్రమ్ కింగ్స్ 11 పంజాబ్ the rank of K will be 11. So from now, whenever you learn the alphabets, లేకపోతే ఎప్పుడైనా రివైజ్ చేస్తారో, what will be your favorite IPL team? Kings 11 Punjab. So the rank of K will be 11. K rank ఎంత అయిపోతుంది? 11. ఈజీ, రైట్? టైం పాస్ చేసుకుంటా నేర్చుకోవాలి. బట్టి కొట్టడం కూడా ఒక విధానం ఉండాలి, లేకపోతే బిస్కెట్ అయిపోతారు. సో ద ర్యాంక్ ఆఫ్ K will be 11, రైట్? గ్రేట్. నెక్స్ట్ లెట్స్ సే ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి మస్తు కామెడీ అనిపిస్తుంది. ఏజ్ ఫ్యాక్టర్ ఎప్పుడన్నా ముందున్న వాళ్ళది, అపోజిట్ వాళ్ళది, ఇఫ్ దే ఆర్ గర్ల్ ఎస్పెషల్లీ, సో ఐ డోంట్ నో వై, బట్ నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది సేయింగ్ దట్ వాళ్ళు ఎప్పుడు కూడా తక్కువ చేసుకుంటూ చెప్తారు వాళ్ళ ఏజ్. అండ్ నువ్వు ఎప్పుడన్నా అడిగినావు అనుకో, దిల్ సే లైక్ 21, అండ్ జస్ట్ 21. ఐ డోంట్ నో, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే లెట్ మీ నో త్రూ కామెంట్స్. సో వాళ్ళు ఏం చెప్తారంటే 21. సో వెనెవర్ ఐ ఆస్క్ హర్ ఏజ్, లేకపోతే అక్కడ నా ముందు నిలబడామే ఉంటే, వెనెవర్ ఐ ఆస్క్ యువర్ ఏజ్, యూ సే 21. సో నీ ఏజ్ ఎంత అని చెప్తావు? 21. సో యు ఆర్ 21. లైన్ ఏం ఫ్రేమ్ చేస్తున్నా? యు ఆర్ 21. ఐఎమ్ జస్ట్ ఫ్రేమింగ్ స్టోరీ హియర్ సేయింగ్ దాట్ యూకి ర్యాంక్ ఎంత? 21. సో ద ర్యాంక్ ఆఫ్ యూ విల్ బి 21. యు ఆర్ 21. ర్యాంక్ ఆఫ్ యూ విల్ బి 21. అచ్చా, నేను ఇండివిజువల్గా యూఆర్ 21 అంటున్నా కదా, ఇప్పుడు నిన్ను నాతో కూడా ఒకటి కలుపుకుంటే ఏమైపోతుంది? వీఆర్ 22. వీఆర్ 22. సో ద ర్యాంక్ ఆఫ్ యూ విల్ బి 21 అండ్ వీ విల్ బి 22. ర్యాంక్ ఆఫ్ యూ విల్ బి 21 అండ్ వీ విల్ బి 22. డన్. సో జస్ట్ లెట్ మీ రైట్ డౌన్ దిస్. ర్యాంక్ ఆఫ్ యూ విల్ బి 21 అండ్ వీ విల్ బి 22. సో యు ఆర్ 21. ఇక్కడ నుంచి లైన్ ఏం గుర్తుకు రావాలి? యు ఆర్ 21 అండ్ వి ఆర్ 22, రైట్? గోయింగ్ గుడ్, ఆసమ్. నెక్స్ట్, సో వాట్ ఈస్ దిస్?
ఏంది ఇది? డిజిటల్ 8. ఈజ్ దిస్ లుకింగ్ లైక్ డిజిటల్ 8, రైట్? ఇది డిజిటల్ 8 కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఐఎమ్ జస్ట్ ఎరేజింగ్ దిస్. ఇప్పుడు ఏమైంది ఇది? డిజిటల్ 8లో మీదొక తోక కిందొక తోక ఎరేజ్ చేసేస్తే ఏమైంది? ఇట్ బికేమ్ హెచ్. ఇట్ బికేమ్ హెచ్. సో ద ర్యాంక్ ఆఫ్ హెచ్ విల్ బి 8. డిజిటల్ 8 నుంచి వీఆర్ రిమెంబరింగ్ ద ర్యాంక్ ఆఫ్ హెచ్ విల్ బి 8. హెచ్ ర్యాంక్ ఎంత అయిపోతుంది? 8. ర్యాంక్ ఆఫ్ హెచ్ విల్ బి 8 ఫ్రమ్ డిజిటల్ 8, రైట్? ఫ్రమ్ డిజిటల్ 8. అచ్చా ఇంకోటి చెప్పుర్రి, డూ యూ నో ద కేటగిరీ ఆఫ్ ఎస్టీ? ఎస్టీ కేటగిరీ తెలుసా? ఎస్టీ కేటగిరీ రిజర్వేషన్, రైట్? ఎక్స్ట్రా రిజర్వేషన్ వస్తుంది, ఎస్టీ కేటగిరీ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ, రైట్? సో ఈ ఎస్టీ నుంచి మనకి అగైన్ ఏం హెల్ప్ అయిందో తెలియదు, కానీ ఇక్కడ అగైన్ హెల్ప్ అవుతుంది. ఎందుకు? ఎస్టీ కేటగిరీలో మనకు టీ ర్యాంక్ ఆల్రెడీ తెలుసా? ఫ్రమ్ HOT we remember T is 4th letter, so 5 4s 20. So ST comes together. ST comes together. So T 20 అయిపోతే దానికంటే ముందు S ఉంటుంది కదా. సో ర్యాంక్ ఎంత అయిపోవాలి? 19. ర్యాంక్ ఆఫ్ S will be 19, right? From ST category we remember rank of S will be 19, right? Great. Next, what is this? ఇదేంది? Q. Okay, Q. దీంతో ఏం చేస్తున్నా నేను? ఐమ్ జస్ట్ రైటింగ్ 7 హియర్. Q ప్లేస్లో ఏం చేస్తున్నా? ఐమ్ జస్ట్ రైటింగ్ 7 in this and I'll put 1 ahead of this and the rank of Q will become 17. Rank of Q will be 17. Done? Easy? Nice. Next. అచ్చా ఇదేంది? ఐ ఐ అచ్చా ఈ మీద చిన్న తోక ఉంది కదా, ఆ తోకని తీసుకొచ్చి ఇక్కడ అతకబెట్టుర్రి. ఎంత అయిపోయింది ర్యాంక్? 9. ఐ ర్యాంక్ ఎంత? 9. సో ఈ మీద ఉన్న తోకని, ఈ మీద తోక ఏదైతే ఉందో ఈ తోకని తీసుకొచ్చి ఈ 1కి సైడ్కి అతకబెట్టేసిన. సో ద ర్యాంక్ ఆఫ్ ఐ విల్ బి 9. ఐ ర్యాంక్ ఎంత అయిపోయింది? 9, రైట్? నెక్స్ట్, దిస్ ఈజ్ ఆర్. ఇదేంది? ఆర్. ఇప్పుడు ఈ ఆర్ని కొంచెం నీట్గా రాసి దీన్ని ఇట్లా చేసేస్తా, రైట్? కొంచెం 8 లాగా చేసేస్తా అండ్ ముందు ఒక 1 పెట్టేస్తా. సో 18 అయిపోతుంది. ర్యాంక్ ఆఫ్ ఆర్ విల్ బి 18. ర్యాంక్ ఆఫ్ ఆర్ విల్ బి 18. ఈ ఆర్కి కొంచెం ఇట్లా 8 లాగా చేసేసి ఇట్లా పెట్టేస్తా. ర్యాంక్ ఆఫ్ ఆర్ విల్ బి 18, రైట్? ఆర్ ర్యాంక్ ఎంత అయిపోతుంది? 18. నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ లాజిక్ ఫర్ ఎల్. యాక్చువల్లీ ఎల్కి లాజిక్ ఏం లేదు, అంటే స్టిల్ ఏం లేదు. సో ఐ హ్యావ్ గాట్ విత్ ద రైమింగ్ సేయింగ్ దాట్ ఎల్ ఈజ్ 12. నా లైన్ ఏంది? ఎల్ ఈజ్ 12. ర్యాంక్ ఆఫ్ ఎల్ విల్ బి 12. సో ఎల్ ఈజ్ 12, సింపుల్, రైట్? ఎల్ ఈజ్ 12. సో ర్యాంక్ ఆఫ్ ఎల్ విల్ బి 12. అంతే, ఎల్ విల్ బి 12. నౌ లెట్స్ సే వీ హ్యావ్ 26 ఆల్ఫాబెట్స్, రైట్? సో ఈ 26 ఆల్ఫాబెట్స్లో ఎగ్జాక్ట్గా నువ్వు హాఫ్ చేస్తే ఎంత అవుతుంది? 13. లెఫ్ట్ సైడ్ 13, రైట్ సైడ్ 13 అయిపోతుంది, రైట్? సో ఈ లెఫ్ట్ సైడ్ 13, రైట్ సైడ్ 13లో ఎక్కడి నుంచి సపరేట్ అవుతున్నాయి ఇవి? ఎమ్ ఈజ్ ద 13th ఎలిమెంట్. వీ హ్యావ్ ఆల్రెడీ లర్న్, రైట్? ఎమ్ ఈజ్ ద 13th ఎలిమెంట్. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఎం వరకు ఎండ్ అయిపోతే నెక్స్ట్ హాఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నెక్స్ట్ హాఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎన్. ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎన్ అండ్ సెకండ్ హాఫ్ ర్యాంక్ ఎంత? 14. సో ర్యాంక్ ఆఫ్ ఎన్ విల్ బి 14. ర్యాంక్ ఆఫ్ ఎన్ విల్ బి 14. సో ఫస్ట్ హాఫ్ 13 వరకు ఎండ్ అయితే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేది ఎన్ నుండి అండ్ ద ర్యాంక్ ఆఫ్ ఎన్ విల్ బి 14, రైట్? అచ్చా ఇట్లా గుర్తుంటలేదన్నా, ఇంకేదైనా లాజిక్ చెప్పు. ఎస్, ఐ డూ హ్యావ్ ఎ లాజిక్ ఫర్ దిస్, బట్ ఐ వుడ్ కాల్ ఇట్ అ వర్స్ లాజిక్. నేను వర్స్ లాజిక్ అంట. ఎట్లనో చూడండి. ఇప్పుడు ఎన్ ఉంది కదా, ఈ ఎన్ని ఇట్లుంటుంది ఎన్ బేసిక్గా. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ కనెక్షన్ ఉందా, ఈ కనెక్షన్ని ఎరేజ్ చేసేస్తా. ఎరేజ్ చేసేసి ఇట్లా రాస్తా, కొంచెం దూరం పెట్టి రాస్తా. సో ఇది ఏమైపోయింది? రోమన్ 4. రోమన్ 4 అండ్ ముందేం చేస్తా? 1 పెట్టేస్తా. సో ద ర్యాంక్ ఆఫ్ ఎన్ విల్ బి 14, రైట్? సో దిస్ ఈస్ మై వర్స్ లాజిక్ ఫర్ యూ. సో ఫ్రమ్ నౌ if you want to get back to the number 14, then acha 14th verse logic దేనికి వచ్చింది? n కి వచ్చింది. సో ద ర్యాంక్ ఆఫ్ n విల్ బి 14. n ర్యాంక్ ఎంత అవుతుంది? 14. దెన్ నెక్స్ట్, దిస్ ఈస్ p, రైట్? దిస్ ఈస్ p. దీన్ని కొంచెం ఉల్టా చేసి రాసినాం అనుకో, మిర్రర్ ఇమేజ్. ఉల్టా చేసి రాస్తే ఏమైపోతుంది? 6, రైట్? ఉల్టా చేసి రాస్తే ఏమవుతుంది? 6 అవుతుంది. సో ముందు 1 పెట్టేస్తే 16 అయిపోతుంది. సో ద ర్యాంక్ ఆఫ్ p విల్ బి 16. ర్యాంక్ ఆఫ్ p విల్ బి 16. దీనికి జస్ట్ ఉల్టా, pకి
జస్ట్ ఉల్టా చేసేసి ముందు 1 పెట్టేస్తే 16 అయిపోతుంది. విత్ దిస్ వీఆర్ డన్ విత్ ఆల్ ద ఆల్ఫాబెట్స్, రైట్? సో ఏం సోదలేదు, ఆన్ ద పాయింట్ డైరెక్ట్, రైట్? సో దీంతో వీఆర్ డన్ విత్ టుడే సెషన్. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డిఫికల్ట్ పార్ట్, లైక్ సమ్ హౌ డిఫికల్ట్ టు రిమెంబర్, ఏంటి ఆ ఎలిమెంట్స్ ఏంటేంటి? లెట్ us do a recap. L is 12, రైమింగ్ గుర్తుండడం కొంచెం కష్టం, విత్ రివిజన్ గుర్తుండిపోతుంది, రైట్? L is 12 ఒకటి, N14 ఒకటి, ఫస్ట్ హాఫ్ ends with M and M's rank is 13. సో సెకండ్ హాఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 14 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ర్యాంక్ ఆఫ్ N will be 14. నెక్స్ట్ ఈస్ P16 వాటర్ ఇమేజ్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈస్ ST, S ర్యాంక్ ఈస్ 19. నాకు S ర్యాంక్ గుర్తుకు లేదు, బట్ T ర్యాంక్ గుర్తుంది. ST కేటగిరీ నుంచి T20 అయిపోతే S ఎంత అయిపోతుంది? 90. డన్. ఆ క్విక్ రివిజన్, 5 మల్టిపుల్స్ దేంతో నేర్చుకున్నాం మనం? ఫ్రమ్ ద వర్డ్ ఇజోటి. E is 5, J is 10, O is 15, T is 20 and Y is 25, right? So which is the first letter that looks like 3? It is M, and the rank of M is 13. And the second element which looks like 3 is W. The rank of W will be 23, right? So screen తిప్పేసిన, let us do a quick revision. సో Q ర్యాంక్ ఎంత? అచ్చా, Q అంటే ఏం చేస్తాం? క్యాపిటల్ Q రాసి దాంట్లో 7 రాస్తాం, అండ్ ముందు 1 పెడితే Q ర్యాంక్ ఎంత అయిపోతుంది? 17. నెక్స్ట్ వీ హ్యావ్ N ర్యాంక్ ఎంత? అచ్చా, N ర్యాంక్ గుర్తుకొస్తలేదు, బట్ సార్ ఏం చెప్పిండు? వర్స్ట్ లాజిక్ అని చెప్పిండు. వర్స్ట్ లాజిక్ దేనికి వేసినాం మనం? 14th దానికి వేసినాం. 4 రోమన్ 4 రాసినాం వర్స్ట్ లాజిక్. సో ద ర్యాంక్ ఆఫ్ N విల్ బి 14, రైట్? నెక్స్ట్ K, అచ్చా, నా IPL టీమ్ కింగ్స్ 11 పంజాబ్, సో అక్కడ నుంచి వచ్చేసింది కేస్ ర్యాంక్ విల్ బి 11. నెక్స్ట్ ఈజ్ పీకి ఏం చేస్తాం? వాటర్ ఇమేజ్ చేసినాం. అచ్చా, వాటర్ ఇమేజ్, సో ఉల్టా చేస్తే 6 లాగా కనిపిస్తుంది, ముందు ఒకటి పెట్టేస్తే 16 అయిపోయింది, రైట్? నైస్. నెక్స్ట్ ఈజ్ యూ వాట్ ఈజ్ యువర్ ఏజ్? యు ఆర్ 21, వి ఆర్ 22. యు ఆర్ 21, we are 22. So the rank of U will be 21 and the rank of V will be 22, right? So deentoti we are done with all the forward ranks. Forward ranks are very important, so make sure you do a proper revision before you come to the next video, because forward rank ఒకటి గుర్తుంటేనే further one ని ఈజీగా అయితే, లేకపోతే దిల్ become very difficult for you, right? So video కనుక నచ్చుంటే do like, share and subscribe to our channel Anil Nayak. And before I end this video, tell me the sum of forward ranks of A and N. A కి N కి ఫార్వర్డ్ ర్యాంక్ సమ్ ఎంతో చెప్పండి డైరెక్ట్గా, లైక్ రివిజన్ తోటి. N ర్యాంక్ ఎంత, A ర్యాంక్ ఎంత, రెండింటికి సమ్ ఎంత? Let me know in comment section. We'll meet you in the next session. Until then, bye bye, have a nice day.